ఫాస్ట్గా వెళ్ళిపోతాడు కుమారస్వామి. తర్వాత గణపతి వచ్చి, నాన్న నేను తమ్ముడంతా యాక్టివ్ కాదనే కదా నువ్వు నన్ను తమ్ముడి టెస్ట్ పెట్టినావని బాధపడతాడు. నాకు దీనికి ఏం చేయాలో చెప్పండి అంటే శివుడు ఆలోచించి నారాయణ మంత్రం చదివి మా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ముల్లోకాల్లో పుణ్యనదుల్లో తిరిగినట్టే అని చెప్తాడు. నారాయణ మంత్రం చెప్పి అమ్మ నాన్న చుట్టూ తిరుగుతాడు. తిరిగేస్తే ఏమవుతుంది, అన్ని నదుల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. గణాలకు అధిపతి అవుతాడు, లీడర్ గణాలకు వినాయకుడు. ఓకేనా, లీడర్. అప్పుడు ఏమైతుంది, గణాధిపతి అయిపోతానే ముల్లాకల్లో ఉండే వాళ్ళంతా వినాయకుడికి పార్టీ ఇస్తారు. కడుపు నిండా తిని ఇంటికి బయలుదేరుతా ఏమైతుంది, ఫుల్గా తింటే ఏమవుతుంది అన్న పుట్ట బరువు అవుతుంది, అరిగించుకోలేక పాపం ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది శివుడి తల మీద చంద్రుడు ఉంటాడు కదా, చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వుతాడు.